నేటి ఆధునిక యుగంలో సాంకేతికతకు కొత్త రూపాలను ఆవిష్కరిస్తున్నాడు మానవుడు. రేపటి టెక్నాలజీ యుగం వైపు కొత్త పుంతలు తొక్కుతున్నాడు. స్టార్టప్ పేరిట హైదరాబాద్కు చెందిన కొంతమంది కుర్రాళ్లు వినూత్న ఆలోచనతో అబ్బురపరుస్తున్నారు. బస్సునే ప్రయోగశాలగా మార్చి రేపటి భవితకు మార్గదర్శనమవుతున్నారు. ఇప్పుడున్న ఆధునిక యుగంలో సాంకేతికతలో కొత్త మార్పులు వస్తున్నాయి. సాంకేతికత కొత్త పుంతలు తొక్కుతుందనే చెప్పొచ్చు. అయితే అందుకు అనుగుణంగానే యువత కూడా వినూత్న ఆలోచనలతో ముందుకు వస్తున్నారు. అందులో భాగంగానే ఎడోధ్వజ అనే స్టార్టప్ని స్టార్ట్ చేసి దాని ద్వారా ఫ్యూచరిస్టిక్ ల్యాబ్స్ ఆన్ వీల్స్ అని ఒక వినూత్న ఐడియాతోటి ఎడోధ్వజ స్టార్టప్ చేసిన కొంతమంది యువకులు ముందుకొచ్చారు. మరి ఈ ల్యాబ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ ఆలోచన వారికి ఎలా వచ్చింది అనే విషయాలు వారి మాటల్లోనే తెలుసుకుందాం. నేటి ఆధునిక మానవుడు సాంకేతికత వెంబడి పరుగులు పెడుతున్నాడు. మారుతున్న ట్రెండ్స్ కి అనుగుణంగా కొత్త కొత్త ఇన్నోవేషన్ చేస్తున్నాడు. అలా కొత్త ఆలోచనల నుండి పుట్టుకొచ్చింది ల్యాబ్ ఆన్ వీల్స్. ఎడోధ్వజ పేరిట స్టార్టప్ కంపెనీని ప్రారంభించి వినూత్న ఆలోచనలకు ప్రాణం పోస్తున్నారు ఈ కుర్రాళ్లు. సాంకేతికతలో వస్తున్న విప్లవాత్మక మార్పులను భవిష్యత్ తరాలకు అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ ని ముందుకు తీసుకొచ్చినట్టుగా దీనిని తయారు చేసిన యువకులు చెబుతున్నారు. We have created India's first futuristic lab on wheels అండి. అంటే ఇది ఒక మొబైల్ వెహికల్. దీని లోపల ఫ్యూచర్ టెక్నాలజీస్ అన్నీ ఉంటాయన్నమాట. మేము డిఫరెంట్ కైండ్ ఆఫ్ జోన్స్ కింద దీన్ని డివైడ్ చేసాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ టెక్నాలజీస్ అన్నీ ఉంటాయి. రోబోటిక్స్, AR, VR, డ్రోన్స్, 3D ప్రింటింగ్, ఆల్ ఫ్యూచర్ టెక్నాలజీస్ అనమాట. వీటితో మనం ఈ ల్యాబ్ని స్టూడెంట్స్, స్కూల్స్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్కి తీసుకెళ్ళి వాళ్ళకి ప్రాక్టికల్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ఇస్తాం అనమాట. అది మా మెయిన్ మోటివ్ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ VR జోన్ ఉందండి, అంటే వర్చువల్ రియాలిటీ అనమాట. అంటే ఈ VR హెడ్సెట్స్ పెట్టుకుని మనం ఒక ఇమ్మర్సివ్, ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని మనం పొందొచ్చు. ప్రతి టెక్నాలజీ వెనకాల సైన్స్ బిహైండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ అండ్ కాలేజ్ స్టూడెంట్స్ సైన్స్ ఎలా వర్క్ అవుతుందని వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. యాప్ ఎలా క్రియేట్ చేయాలి, అట్లా డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి అందులో చెప్పి స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. జియోగ్రఫికల్ కండిషన్ని మనం ఫేస్ చేస్తూ ఉంటాం డైలీ. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ప్రెసెంట్ హైదరాబాద్లో ఉన్నాం, రేపు రంగారెడ్డి వెళ్తాం. అక్కడ వెదర్ ఎలా ఉంటుంది, రేపు వర్షం వస్తుందా రాదా, అది ఎలా ఉంటుంది, దాన్ని ఎలా మానిటర్ చేస్తారు. మన దగ్గర ఒక డివైస్ ఉందండి, అది ప్రతి వెదర్ స్టేషన్ దగ్గర ఉంటాయి అనమాట. సెన్సార్స్ కానీ, టెంపరేచర్ కానీ, దాన్ని అన్ని సెన్సార్స్ పెట్టి మనం ఆ వెదర్ అన్న డిటెక్ట్ చేసి ఆ ప్రిడిక్ట్ చేస్తాం అనమాట ముందే. ఈ డిఫరెంట్ ఈ రోబోటిక్స్ ఎక్విప్మెంట్ వల్ల ప్రతి దాని గురించి మేము ప్రాక్టికల్గా స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి ఇగ్నైట్ క్రియేట్ అవుతుంది అనమాట. అలా క్రియేట్ అయ్యి మేము కూడా ఇలాంటి ఒక రోబోట్ని క్రియేట్ చేయాలి. సో ప్రోగ్రామింగ్ జోన్లో మనము ఎమర్జింగ్ టెక్నాలజీ కింద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని అయితే చూపిస్తున్నాము. సో మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసి మనం కంప్యూటర్తో ఎలా ఇంటరాక్ట్ అవుతున్నాము, కెమెరాని ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నాము, కెమెరాని కంట్రోల్ చేస్తూ మనం కనిపించే విజువల్స్లో ఆబ్జెక్ట్ డిటెక్షన్ ఎలా ఫామ్ అవుతుంది అనేది మనం చూపిస్తాము. అలా డిఫరెంట్ మోడల్స్ క్రియేట్ చేసి మనం చూపించడం వల్ల అసలు ప్రాక్టికల్గా ఈ అప్లికేషన్ అనేది లైఫ్లో ఎలా చూస్తున్నారు, ఆ టెక్నాలజీని ఎలా యూజ్ చేస్తున్నారో చూపిస్తాం. 3D హోలోగ్రామ్ అంటాం. అది యాక్చువల్లీ ఒక ఫ్యాన్ అనమాట. ఫ్యాన్కి ఎలా అయితే 4 బ్లేడ్స్ ఉంటాయో అలా దీనికి బ్లేడ్స్ ఉంటాయి. ఆ బ్లేడ్స్కి దాంట్లో ఎంబెడ్ చేసిన LEDs ఏవైతే ఉంటాయో ఆ LEDsని ప్రోగ్రామ్ చేసి ఒక ఆల్గరిథం యూజ్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుందో దాంట్లో చూపిస్తాం అనమాట. స్టూడెంట్స్కి మనం ఇంటరాక్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏవైతే మంచి ఐడియాస్తోని ఇన్నోవేటివ్గా ప్రాజెక్ట్స్ చేస్తారో అలాంటివి ఇక్కడ షోకేస్ చేయడమే మా ఇంటెన్షన్. వాళ్ళకి కూడా ఒక బూస్ట్ వస్తుంది, అలా ఎంకరేజ్మెంట్ అనేది మనం కూడా ఇవ్వాలి అనేది. సో ఇక్కడ మనం డ్రోన్ టెక్నాలజీస్, మినీ శాటిలైట్ వర్కింగ్, ఇంకా డ్రోన్స్లో సైన్స్ ఏంటి అంటే మోటార్స్ ఎలా రన్ అవుతాయి, ఆ ఏరోడైనమిక్స్, ఇవన్నీ మనం సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. వాట్ ఆల్ కాన్సెప్ట్స్ అంటే చిన్న చిన్న కాన్సెప్ట్స్, సైన్స్ కాన్సెప్ట్స్ ఏవైతే టెక్స్ట్ బుక్స్లో ఆల్రెడీ స్టూడెంట్స్కి ఉంటాయో ఆ ఫండమెంటల్ కాన్సెప్ట్సే ఒక దగ్గరికి వచ్చి మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఒక టెక్నాలజీ రెడీ ప్రోడక్ట్ని ఎలా ఫామ్ చేస్తున్నాయో చూపిస్తాం. ఈ ల్యాబ్ను ఒక బస్సులో ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ప్రపంచ గతిని మార్చబోతున్న అన్ని రకాల సాంకేతిక అంశాలను ఇందులో పొందుపరిచారు. రోబోటిక్స్, వర్చువల్ రియాలిటీ జోన్, వెదర్, స్టూడెంట్ ఇన్నోవేషన్ జోన్, ఏరోనాటిక్స్ జోన్, ఇలా వివిధ రకాల జోన్లను ఏర్పాటు చేశారు. దీంతో పాటు పిల్లలు ఆడుకోవడానికి వీలుగా మొబైల్ తో కంట్రోల్ చేసే వివిధ రకాల గేమ్స్ ను రూపొందించారు. టెక్నాలజీలో వస్తున్న మార్పులు, వాటి పట్ల ప్రతి ఒక్క విద్యార్థి అవగాహన కలిగి ఉండాలనే లక్ష్యంతో దీన్ని తీర్చిదిద్దారు. ఈ బస్సును గ్రామాలు, పట్టణాల్లోని పాఠశాలలకు తీసుకువెళ్లి అక్కడి విద్యార్థులకు టెక్నాలజీ గురించి, రోబోటిక్స్ గురించి అవగాహన కల్పిస్తారు. మారుమూల ప్రాంతాల్లో చదువుకునే విద్యార్థులకు టెక్నాలజీ గురించి ప్రాక్టికల్ నాలెడ్జ్ తక్కువగా ఉంటుంది.
అలాంటి వారికి ఈ ల్యాబ్ ఆన్ వీల్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. దీని ద్వారా విద్యార్థులకు చిన్న వయసులోనే సాంకేతికతపై, అందులో ఇప్పుడు వస్తున్న మార్పులపై అవగాహన కల్పించొచ్చు అంటున్నారు. కేవలం గ్రామాల్లోనే కాకుండా అన్ని స్థాయిలో పాఠశాలలకు దీనిని తీసుకువెళ్తాం అంటున్నారు. టెక్నాలజీ గురించి తెలుసుకోవాలని ఉండి ఆ అవకాశం లేని విద్యార్థులు దీని ద్వారా శాస్త్ర సాంకేతికతపై ఓ అవగాహనను ఏర్పరచుకోవచ్చు. దీని వెనుక 4 సంవత్సరాల శ్రమ దాగుందని ఏడోధ్వజ యువకులు చెబుతున్నారు. చివరికి సాధించామని హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాంకేతికతలో వస్తున్న మార్పులకు అనుగుణంగా భవిష్యత్ తరాలకు దీనిని అందించడమే లక్ష్యంగా కొత్త ఆలోచన చేశారు. కొత్త ప్రయోగాలు చేయాలనుకుంటున్న ఎంతో మందికి వీరు ఓ ఆదర్శమని చెప్పాలి. ఇప్పుడున్న ఆధునిక కాలంలో సాంకేతికతలో వచ్చిన మార్పులు భవిష్యత్ తరాలకు కూడా అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ ల్యాబ్ ఆన్ వీల్స్ ను తయారు చేసినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇందులో ఒక రోబోటిక్స్ ల్యాబ్లో, ఒక టెక్నాలజీకి సంబంధించిన ల్యాబ్లో ఎలాంటి అంశాలు అయితే ఉంటాయో అన్నిటినీ ఈ ల్యాబ్లో ఆన్ వీల్స్ ఒక బస్లో ఏర్పాటు చేసి వీటిని విలేజెస్తో పాటు ఇక్కడ సిటీలలో ఉన్న విద్యార్థులకు కూడా ఈ టెక్నాలజీ గురించి అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశంగా ఈ ల్యాబ్ ఆన్ వీల్స్ తయారు చేసినట్టుగా నిర్వాహకులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ గజానంతో రజిత, HM TV, హైదరాబాద్.